హాయ్, బాగున్నారా? ఓకే, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ జావా యూట్యూబ్ ఛానల్. మనం 8 days అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు 9th డేకి అయితే వచ్చేసాం. ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న ఈ 8 days కూడా జస్ట్ ఫర్ బేసిక్స్ అనమాట. అంటే నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినా మనకి కొన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే మనకి ఫర్దర్గా మనం కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు అవి క్లియర్గా అర్థమవుతాయి. మనం అందులో కొంచెం కొంచెంగా బేసిక్స్ అనేవి యూజ్ చేస్తాము అనే చెప్పే కేటగిరీ వరకు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం 8 days. ఓకే, 8th డే అనేది మనం మినీ ప్రాజెక్ట్ కింద చేసాం. అంటే ఏదైతే మనం 7 days నేర్చుకున్నామో టాపిక్స్ వాటన్నిటిని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కార్డ్ అయితే 8th డే మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను, నేను డే 9లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఊప్ అని మీకు చెప్పాను. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ఇది స్టార్ట్ చేసే నుంచి మనం ఒక కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నట్టు అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకు అర్థమవుతుంది ప్రోగ్రామ్ అనేది నార్మల్గా కాకుండా వేరే విధంగా ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ ఎట్లా రాయాలి, నెక్స్ట్ మన కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ ఊప్స్ కాన్సెప్ట్ నుంచి నెక్స్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్ వరకు వెళ్ళినంత వరకు మీకు ఎట్లా అనేది కోడ్ అనేది మనం రాస్తున్నాము అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఈరోజు ఈ డే 9 టాపిక్ వచ్చేసి ఏంటి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. ఏంటి ఈ ఊప్స్ అంటే ఏంటి, ఎందుకు ఇది నేర్చుకోవాలి, ఇందులో పిల్లర్స్ ఏంటి, అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని రేపటి నుంచి ఒక 4 days ఆర్ 5 days ప్రతిదీ ఊప్లో ఉన్న టాపిక్ ప్రతిదీ కూడా సింగిల్ టాపిక్ ఒకరోజు తీసుకొని డెప్త్గా క్లియర్గా దాని మీద థియరీ డిస్కస్ చేసుకొని ప్రాక్టీస్ అనేది VS Codeలో చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఏం ట్యాగ్ లైన్ ఇచ్చాడు, థింక్ ఇన్ ఆబ్జెక్ట్స్ బిల్డ్ బెటర్ ప్రోగ్రామ్స్. అంటే ఇక్కడ మనం నార్మల్ ప్రోగ్రామ్ అనేది రాయమన్నమాట. ఇక్కడ కోడ్ అనేది ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, అలా కన్వర్ట్ అయ్యి మనం రాయడం వల్ల మనకి ఒక బెటర్ ప్రోగ్రామ్స్ అనేవి బిల్డ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఊప్స్ యొక్క ఎఫిషియెంట్ థింగ్ అది. ఓకే, ఒకసారి కంటెంట్ చూసేద్దాం, ఏమేమి కంటెంట్ డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ అనేది చూద్దాం, ఊప్ అంటే ఏంటి అనేది ఒకసారి చూసేసి నెక్స్ట్ వై ఊప్ ఈజ్ నీడెడ్, ఎందుకు మనకు ఆ ఊప్ అనేది అవసరం, ఎందుకు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మనం నేర్చుకోవాలి అనేది కూడా క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ 4 pillars ఆఫ్ ఊప్. అంటే ఈ ఊప్లో 4 pillars అనేవి ఉన్నాయన్నమాట. అవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఆ 4 pillars లేకపోతే ఊప్ అనేది స్టాండర్డ్ అవ్వదు. కాబట్టి ఆ 4 pillars గురించి జస్ట్ ఈరోజు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకొని నెక్స్ట్ కమింగ్ 4 daysలో రోజుకో టాపిక్ చెప్పిన క్లియర్గా వాటి గురించి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఊప్స్ అనేసరికి ఫస్ట్ వచ్చేది ఏంటి, 1 క్లాసు 2 ఆబ్జెక్ట్ అనమాట. ఈ 2 లేకుండా మనం ఊప్స్ అనేది రాయలేం. కాబట్టి ఈ క్లాస్ అంటే ఏంటి, ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని ఒక ఇంట్రడక్షన్ చూసేసి దాని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే క్లాస్ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, ఈ ఆబ్జెక్ట్ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫైనల్గా అది కూడా చూసేసి ఒక ర్యాపప్ అయితే ఇచ్చేద్దాం. ఓకే ఓకే డెఫినిషన్ ఫస్ట్ ఏంటి మనకి, వాట్ ఈజ్ ఊప్, అసలు ఊప్ అంటే ఏంటి. ఊప్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అది అందరికీ తెలిసిందే. కానీ దాని మెయిన్ డెఫినేషన్ ఏంటి, ఈజ్ ఏ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ బై ఆర్గనైజింగ్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్స్. చెప్పాను కదా మీకు, ఇది ప్రోగ్రామ్స్ అనేది ఎట్లా రాస్తుంది, ఊప్లో కోడ్ ఏదైతే ఆర్గనైజేషన్ కోడ్ ఉంటుందో దాన్ని ఆబ్జెక్ట్స్ కింద రాస్తుంది అనమాట. ఓకేనా? అట్లా రాయడం వల్ల మనకు ఒక బెటర్ ప్రోగ్రామ్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి మనం ఏదైతే కోడ్ ఉంటుందో ఆర్గనైజ్ చేయాల్సిన కోడ్ ఉంటుందో దాన్ని మన ఆబ్జెక్ట్స్లో కన్వర్ట్ చేస్తూ రాస్తాం ప్రోగ్రామ్. అది ఎట్లా ఆబ్జెక్ట్స్లో కన్వర్ట్ చేసి రాస్తాం అనేది కమింగ్ మీకు 4 pillars అని చెప్పాను కదా, ఆ టాపిక్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్స్ దట్ కంటైన్ బోత్ డేటా అండ్ బిహేవియర్. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడు, ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ ఏంటి, ఆబ్జెక్ట్లో ఏముంటాయి, బోత్ డేటా ఉంటుంది నెక్స్ట్ బిహేవియర్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, డేటా నథింగ్ బట్ వేరియబుల్స్ మీన్స్, వేరియబుల్స్ అంటే ఏం చెప్పాను మీకు, కంటైనర్. ఇవి వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇది వాల్యూ అనేది స్టోర్ చేసుకొని మన రెస్పెక్టివ్ ఏదైతే ప్రోగ్రామ్కి మనం ఏదైతే వాల్యూ అనేది మనకు అవుట్పుట్ కావాలో
దానికి వేరియబుల్ అనేది మనం యూజ్ చేస్తాం. కాబట్టి దీన్ని నథింగ్ బట్ డేటా అని అంటాం. ఏదైతే మెథడ్స్ అనేవి వాడతాం, ఓకే, ఆ మెథడ్స్ని బిహేవియర్ అంటాం. ఓకే, ఈ డేటా బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటది? ఒక కార్ అనేది ఉంది. సపోజ్ ఆ కార్ తీసుకోండి. ఆ కార్లో మనకి డేటా ఏమవుతుంది? డేటా వచ్చేసరికి కలర్ అనమాట. ఏదైతే ఆ కార్ కలర్ ఉందో అది ఒక డేటా. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఏమవుతుంది? మోడల్ కూడా ఒక డేటా కింద వెళ్తుంది. నెక్స్ట్ దాని స్పీడ్, ఇవన్నీ కూడా కార్ యొక్క డేటా కింద వెళ్తుంది. కార్ అనేది ఇక్కడ ఏమవుతుంది? క్లాస్ అనమాట. కార్ అనేది క్లాస్ అయితే దానిలో ఉన్న డేటా మనకి ఏమవుతుంది? కలర్ డేటా అవుతుంది, మోడల్ డేటా అవుతుంది, నెక్స్ట్ స్పీడ్ కూడా ఒక డేటా అయిపోతుంది అనమాట. అలానే కార్ అనేది ఒక క్లాస్ అయితే దానికి బిహేవియర్, ఇక్కడ చెప్పాం కదా బిహేవియర్ మెథడ్స్ ఉంటాయని చెప్పేసి, ఆ బిహేవియర్ ఏమవుతాయి? 1 స్టార్ట్, 2 స్టాపు, 3 యాక్సిలరేట్. అంటే దానికి ఏదైతే యాక్షన్స్ ఉంటాయో అవే నథింగ్ బట్ బిహేవియర్ అనమాట. ఓకే, బిహేవియర్ అంటే కొత్తగా ఏం కాదు, మెథడ్ అంటే కొత్తగా ఏం కాదు, ఆ రెండు ఒకటే. ఆ రెండింటికి రిప్రజెంటేషన్ ఏంటి? యాక్షన్స్ అనమాట, అవే మెథడ్స్. ఇప్పుడు స్టార్ట్, స్టాప్, యాక్సిలరేట్ ఇవన్నీ కూడా ఒక యాక్షన్స్, నథింగ్ బట్ మెథడ్స్లా ఉపయోగపడతాయి. దీన్నే బిహేవియర్ అంటాం మనం. అంటే ఇది మన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతాయి, స్టాప్ చేస్తే స్టార్ట్ అవుతుంది, యాక్సిలరేట్ ఇస్తే యాక్సిలరేట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా క్లాస్లో అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. అందుకే మన కార్ అనేది క్లాస్గా మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళేటప్పుడు మీ క్లాస్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఊప్ అనమాట. ఇది ఊప్ యొక్క ఫుల్ ఇంట్రడక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఎందుకు ఇదే అంటే వై లూప్ అండ్ నీడ్ ఫర్ ఊప్. ఓకే, వై ఊప్ అండ్ నీడ్ ఫర్ ఊప్ అంటే ఎందుకు ఈ ఊప్సే, ఎందుకు దీనివల్ల మనకి ఏం అవసరం, ఎందుకు ఇది మనకు కావాలి అని చెప్పేసి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మేక్స్ కోడ్ రీయూజబుల్ అంటే ఊప్ యొక్క మెయిన్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే నువ్వు రాసిన కోడ్ని నువ్వు రీయూజబుల్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి నువ్వు రాసేస్తే అది నువ్వు మల్టిపుల్ టైమ్స్ నువ్వు వాడుకోవచ్చు. దాన్ని నువ్వు ప్రతిసారి కూడా కోడ్ అనేది రాయాల్సి ఉంది. అందుకే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి అంత వాల్యూ ఇస్తారు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా. ఓకే, మేక్స్ కోడ్ ఈజియర్ టు మెయింటైన్. ఓకే, నువ్వు కోడ్ని ఏదైతే ఆర్గనైజింగ్ కోడ్ ఉంటుందో ఆ కోడ్ని నువ్వు ఆబ్జెక్ట్స్లో రాస్తావు. నథింగ్ బట్ ఈ ఆర్గనైజింగ్ కోడ్ని ఆబ్జెక్ట్స్గా కన్వర్ట్ చేసుకొని రాయడం వల్ల ఆ కోడ్ అనేది నీకు చాలా ఈజీగా నువ్వు మెయింటైన్ చేయగలవు. అర్థమైందా? ఎందుకంటే ఒక క్లియర్ బెటర్ నీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఆ ప్రోగ్రామ్ మీద, కాబట్టి నువ్వు ఈజీగా మెయింటైన్ చేయగలవు. ఓకే, హెల్ప్స్ మోడల్ రియల్ వరల్డ్ సిస్టమ్ నేచురల్లీ అంటే ఇది నేచురల్గా రియల్ వరల్డ్ సిస్టమ్ ఉంటాయి కదా, నేచురల్ రియల్ వరల్డ్ సిస్టమ్స్, వాటి మోడల్స్ కూడా మనకి ఇది క్లియర్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ మాడ్యులారిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇదనమాట ఊప్స్ యొక్క ఎసెన్షియల్ థింగ్స్ ఇవి. కోడ్ రీయూజబుల్ చేసుకోవచ్చు, ఈజీగా కోడ్ని మెయింటైన్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ నేచురల్ రియల్ వరల్డ్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో మాడ్యులారిటీని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అందుకే మనకి ఈ ఊప్ అనేది నేర్చుకోవాలి. దీని నీడ్ ఏంటంటే ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు అవసరం. ఓకే, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి? సపోజ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బ్యాంకింగ్ సిస్టంలో మనకేముంటుంది? కస్టమర్ ఉంటాడు, అకౌంట్ ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆల్ కెన్ బి ఆబ్జెక్ట్స్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ రూపంలోనే మనం రాస్తాం. కానీ ఇక్కడ ఏంటి? నువ్వు ఒక్కసారి కోడ్, కస్టమర్ అనేవాడు వాడి డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ నువ్వు ఒక్కసారి ఇచ్చేస్తే నువ్వు మల్టిపుల్ టైమ్స్ నువ్వు ఏ ట్రాన్సాక్షన్లో వాడుకోవాలన్నా డీటెయిల్స్ మల్టిపుల్ టైమ్స్ నువ్వు వాడుకోవచ్చు. మళ్ళీ నువ్వు ఆ డీటెయిల్స్ అనేవి నువ్వు దాన్ని ఏమంటారు, ఒక్కసారి నువ్వు రాసే స్టోర్ చేసుకుంటే మళ్ళీ నువ్వు దాన్ని తీసుకొని కొత్తగా మళ్ళీ స్టోర్ చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదనమాట. అదే ఊప్ యొక్క ఎసెన్షియల్ థింగ్. కాబట్టి ఇది చాలా అవసరం ఊప్ అనేది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది. ఓకే, ఇదనమాట నీడ్ ఫర్ ఊప్. నెక్స్ట్ మన ఊప్ అంటే ఏంటో చూసాం, ఎందుకు ఊప్ యొక్క నీడ్ కూడా చూసాం. అండ్ ఆల్సో నేనేం చెప్పాను, 4 పిల్లర్స్ అనేవి ఉంటాయి ఈ ఊప్లో. ఆ 4 పిల్లర్స్ లేకపోతే ఊప్ అనేది స్టాండర్డైజ్ అవ్వదు అనమాట. కాబట్టి ఆ 4 పిల్లర్స్ అనేవి ఏంటో మనం క్లియర్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్కాప్సులేషన్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఇన్హెరిటెన్స్, థర్డ్ వన్ వచ్చేసి పాలిమార్ఫిజం, ఫోర్త్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. ఓకే, ఈ 4 పిల్లర్స్ అనమాట. అంటే మన హౌస్కి మనం పిల్లర్స్ వేస్తే మన హౌస్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో స్లాబ్ వేయడానికి. ఓకే, స్లాబ్ వేసేసి మనం
మీద ఎక్కేసి ఇంకో 4 పిల్లర్స్ వేసేసి మీద ఇంకో స్లాబ్ వేసేస్తాం. ఓకే, ఇట్లా నువ్వు కట్టుకుంటూనే పోతావు. ఈ బేస్ అంతా దేని మీద బేస్ అవుతుంది? ఓన్లీ పిల్లర్స్ మీద కదా. నువ్వు ఏదైతే ఫస్ట్ ఇక్కడ 4 పిల్లర్స్ పెట్టావో వీటి మీద బేస్ అవుతుంది ఇది. ఓకే, దాని మీదది ఈ 4 పిల్లర్స్ మీద బేస్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా వీటి మీద కూడా బేస్ అవుతుంది. అంటే నువ్వు ఈ 4 పిల్లర్స్ కానీ ఊప్స్లో క్లియర్గా నువ్వు నేర్చుకుంటే నీకు బేస్మెంట్ అనేది దొరికేస్తుంది అనమాట. నువ్వు ఇంక ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు, ఎన్ని ఫ్లోర్స్ అయినా వేసుకోవచ్చు దాని మీద. నీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా నువ్వు డే బై డే నేర్చుకోవాలి. కమింగ్ 4 డేస్లో నువ్వు క్లియర్గా ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా నువ్వు వింటే నువ్వు ఇంకా ఎన్ని ఫ్లోర్లైనా వేసేయచ్చు దాని మీద. ఓకేనా? ఇప్పుడు ఎన్కాప్సులేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎన్కాప్సులేషన్ అంటే మనకి వ్రాపింగ్ డేటా అండ్ మెథడ్స్ టుగెదర్. అంటే ఇది రీకాల్ చేస్తుంది అనమాట డేటాని, అండ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో యాక్షన్స్ వాటిని టుగెదర్గా ఉంచుతుంది అనమాట. ఓకే, ఎన్కాప్సులేషన్స్ యొక్క ఎఫిషియెంట్ థింగ్ ఇది. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే అక్వైరింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఇది ప్రాపర్టీస్ అనేది అక్వైర్ చేసుకుంటుంది, యాక్సెస్లో చేసుకుంటుంది అనమాట ఇంకో క్లాస్ నుంచి. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. నెక్స్ట్ పాలిమార్ఫిజంకి వచ్చేసరికి సేమ్ మెథడ్ ఆర్ ఆపరేటర్ బిహేవింగ్ డిఫరెంట్లీ. మన రాసిన మెథడ్స్ అనేవి 2 మెథడ్స్ సేమ్గానే ఉంటాయి, ఆపరేటర్స్ కూడా మెన్షన్ చేసిన సేమ్గానే ఉంటాయి, కానీ వాటి యాక్షన్స్కి వచ్చేసరికి ఇట్ విల్ బి డిఫరెంట్ అనమాట. ఓకే, ఇది పాలిమార్ఫిజం యొక్క మెయిన్ థింగ్. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. ఈ అబ్స్ట్రాక్షన్ ఏంటంటే హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఎసెన్షియల్. ఈ అబ్స్ట్రాక్షన్ అనేది చాలా దాన్ని ఏంటంటే చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే నీకు ఏవైతే ఇంటర్నల్ డీటెయిల్స్ ఉంటాయో ఆ ఇంటర్నల్ డీటెయిల్స్ని ఈ అబ్స్ట్రాక్షన్ అనేది హైడ్ చేసేస్తుంది. ఓకే, షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్. ఏవైతే ఎసెన్షియల్గా ఉంటాయో వాటిని మాత్రమే బయటికి చూపిస్తుంది. ఇది అబ్స్ట్రాక్షన్ యొక్క మెయిన్ థింగ్. ఓకేనా? నువ్వు ఏదైతే డీటెయిల్స్ ఇస్తావో ఆ డీటెయిల్స్లో అందులో ఇంటర్నల్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా నువ్వు ఇచ్చావు ఒక డాక్యుమెంట్లో, అందులో అది ఏం చేస్తుంది, అది హైడ్ చేసేస్తుంది. ఏవైతే ఇంటర్నల్ డీటెయిల్స్ ఉంటాయో హైడ్ చేసేసి జస్ట్ ఏవైతే హైలైట్గా ఉంటాయో ఆ ఎసెన్షియల్ డీటెయిల్స్ ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే బయటికి చూపిస్తుంది అనమాట. అది అబ్స్ట్రాక్షన్ యొక్క మెయిన్ యూజ్. ఓకే, మీరేం టెన్షన్ పడవసరం లేదు. ఏంటి ఇట్లా హెడ్డింగ్తో స్టార్ట్ చేసి ఇట్లా ముగించేస్తున్నామని అలా ఏం లేదు. డీటెయిల్గా మనం డే 10 నుంచి డే 13 వరకు చూద్దాం. ఓకేనా? డే 10 నుంచి డే 13 వరకు మనకి రెస్పెక్టివ్ ఏదైతే క్లాసు ఆబ్జెక్ట్ గురించి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుంటూ, అలాగే ఒక్కొక్క రోజు ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్ క్లియర్గా మనం చూద్దాం విత్ డెఫినేషను అండ్ ప్రోగ్రామ్స్. అండ్ ఆల్సో యూ వాంట్ టు టేక్ సమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. లైక్ ఏదైనా మాకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా ఈ కాన్సెప్ట్ అనేది రిమెంబర్ అయ్యేలాగా నేను చూసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పటి వరకు 4 పిల్లర్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు 4 పిల్లర్స్ అయిపోయాక మనకేంటి, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక క్లాస్ ఉంటుంది, కార్ అనేది ఒక క్లాసు, అందులో రెస్పెక్టివ్ డేటా అనేది రెస్పెక్టివ్ మెథడ్స్ అనేవి ఆబ్జెక్టివ్ అని చెప్పేసుకుంటున్నాం. కానీ మీకు ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా వినకపోయి ఉంటే ఈడేంటి క్లాస్ అంటున్నాడు, ఆబ్జెక్ట్ అంటున్నాడు, ఏంట్రా బాబు అనుకుంటారు. కాబట్టి ఈ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది ఒక ఇంట్రడక్షన్ అనేది చూసాం. ఓకే, క్లాస్ అంటే ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఏ టెంప్లెట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్లో అనమాట. ఇప్పుడు నువ్వు ఏదైనా హౌస్ కట్టాలి, సంథింగ్ ఏదో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎవడైనా ఇంజనీర్ దగ్గర పోతావు, వాడు నీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు. అంటే ఈ రూమ్స్ అనేవి ఎట్లా ఉంటాయి అని చెప్పేసి వాడు ఒక పెన్తో కానీ దేంతో కానీ ఒక బ్లూ ప్రింట్ అనేది డ్రా చేసి నీకు ఇస్తాడు. ఓకే, అలాంటిదే క్లాస్ కూడా అనమాట. ఇది ఒక బ్లూ ప్రింట్. ఇది ఆబ్జెక్ట్స్, సంథింగ్ ద డేటా ఉంటుంది చూసావా, మన హౌస్ యొక్క డేటా, దాని యొక్క మెథడ్స్ అవన్నీ స్టోర్ చేస్తారు కదా వాడు ఆ బ్లూ ప్రింట్లో. అది నథింగ్ బట్ క్లాస్. అయితే క్లాస్ని మనం బ్లూ ప్రింట్ లాగా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఆల్సో టెంప్లెట్ కూడా, దీని టెంప్లెట్ కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇదనమాట ఈ బ్లూ ప్రింట్ టెంప్లెట్ అనేది ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తారు. క్లాస్ నథింగ్ బట్ ఏం లేదనమాట. క్లాస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే ఇది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది, దీన్నే క్లాస్ అంటారు. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఓకే, మీకు సింపుల్గా లాజిక్ అనేది చిన్నదే. క్లాస్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? క్లాస్లో ఉంటుంది. ఓకే, అది క్రియేట్ చేసిందంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? క్లాస్లో ఉంటుంది. కాబట్టి అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఓకే,
ఏదైతే క్లాస్లో ఉంటుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం మనం. ఇదే సింపుల్ లాజిక్. మీరు పెద్దగా బైహెడ్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. క్లాస్ అంటే బ్లూ ప్రింట్, ఇది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్, అంటే క్లాస్లోని ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది క్లాస్ ఆబ్జెక్ట్ అనమాట. జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చాం. నెక్స్ట్ రేపు డే 10లో ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి క్లియర్గా డెప్త్గా చూస్తూ అందులో టాపిక్స్ ఏమున్నాయి ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్లు అనేది క్లియర్గా చూద్దాం. కమింగ్ 11th డే, 12th డే, 13th డే అండ్ 14th డే అయినా మనం ఏదైతే 4 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ 4 పిల్లర్స్ గురించి రోజుకి ఒక టాపిక్ అనేది తీసుకొని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఇది క్లాస్ ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ మీకు చెప్పా, క్లాస్ ఆబ్జెక్ట్ అనేది ఒక ప్రోగ్రాంలో ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. దాని అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది అనేది కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం డిఫైన్ చేశాను, క్లాస్ కార్ అనేది ఒక క్లాస్ డిఫైన్ చేసా. అందులో కలర్ అనేది రెడ్ అని చెప్పా. ఇక్కడేమో మెథడ్ అనేది ఇచ్చా. ఇక్కడేం ఫస్ట్ డేటా ఇచ్చా, అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది నేను డిఫైన్ చేసా, స్ట్రింగ్ కలర్ అని చెప్పేసి, రెడ్ అని చెప్పేసి. ఇక్కడ ఒక మెథడ్ అనేది నేను డిఫైన్ చేస్తాను. ఇది కూడా ఒక ఆబ్జెక్ట్, వై డ్రైవ్ అనేది. అంటే అది నథింగ్ బట్ కార్ అనేది క్లాస్ అనేది ఏం చేస్తుంది అనేది డిఫైన్ చేస్తుంది. ఆ వై డ్రైవ్ అనేది అంటే డ్రైవ్ చేస్తుంది అని చెప్పేసి ఏదైతే మనం డిఫైన్ చేస్తామో దాన్ని నథింగ్ బట్ సిస్టమ్ అవుట్ ప్రింట్లో మనం ప్రింట్ చేస్తాం, కార్ ఈజ్ డ్రైవింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ సేమ్ అదే ప్రోగ్రాంలో పబ్లిక్ క్లాస్ మెయిన్ అని చెప్పేసి, మెయిన్ క్లాస్ మెయిన్ అనేది ఫైల్గా మనం క్రియేట్ చేసి అందులో మెయిన్ మెథడ్ రాసేసి, ఓకే, అందులో మెయిన్ మెథడ్ అనేది రాసేసి ఏం చేసాం, కార్ మై కార్ ఈక్వల్ టు న్యూ కార్ అని చెప్పేసి ఇంకొక ఆ కార్ అనేది మనం డిఫైన్ చేసాం. ఏదైతే కార్ క్లాస్ ఇక్కడ ఉందో ఆ కార్ అనేది ఇక్కడ డిఫైన్ చేసి నెక్స్ట్ ఏం చేసాం, సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మై కార్ డాట్ కలర్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏదైతే మన కలర్ అనేది రెడ్ ఇచ్చామో దాన్ని ఇక్కడ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, మై కార్ డాట్ కలర్ అంటే ఇక్కడ కలర్ అనేది యాక్సెస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాం, మై కార్ డాట్ డ్రైవ్ అంటే ఇక్కడ మనకి కాల్ అవుతుంది అనమాట. ఏ మెథడ్ అనేది కాల్ అవుతుంది, ఇక్కడ ఏదైతే డ్రైవ్ అనేది మనం ఒక మెథడ్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇచ్చామో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకు కాల్ అవుతుంది. ఎందుకంటే మై కార్ డాట్ డ్రైవ్ అనేది మెథడ్ అనేది ఇక్కడ ఇచ్చిన మెథడ్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్నది ఇక్కడికి కాల్ అయిపోతుంది అనమాట. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ఏది ప్రింట్ అవుతుంది, ఓకే, ఏది ప్రింట్ అవుతుంది మనకి ఈ రెడ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే మై కార్ డాట్ కలర్ అనేది ఇక్కడ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏదైతే మెయిన్ మెథడ్ మనం మెన్షన్ చేసామో దాన్ని ఫస్ట్ యాక్సెస్ చేసేస్తాం కాబట్టి మనకి రెడ్ అనేది ఫస్ట్ ప్రింట్ అయిపోయి నెక్స్ట్ కార్ ఈజ్ డ్రైవింగ్ అనేది తర్వాత ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ప్రోగ్రామ్ యొక్క ఫుల్ క్లీన్ ఎక్స్ప్లెనేషను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది విఎస్ కోడ్లో మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా అవుట్పుట్ అనేది వస్తుందని. ఓకే, మీరు టైప్ చేయండి, క్లియర్గా ఉంటుంది ప్రోగ్రామ్. ఒకసారి మీకోసం అరైజ్ చేసి పెడతా వీడియోలోనే, అట్లా చూస్తూ జస్ట్ విఎస్ కోడ్లో టైప్ చేసి ఉంచండి. ఓకేనా, ఓకే, అందరు కూడా విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోండి. విఎస్ కోడ్లో మనం ఆల్రెడీ చూసుకుంటే ఇక్కడ మెయిన్ డాట్ జావా అనేది ఫైల్ అనేది క్రియేట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఇది క్లాస్ కార్ అనేది డిఫైన్ చేసేసాం. ఇక్కడ ఏదైతే మనం మెయిన్ క్లాస్ అనేది తీసుకున్నామో ఆ మెయిన్ క్లాస్తో మనం ఫైల్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఆ రెస్పెక్టివ్ ప్రోగ్రామ్ అనేది అట్లా రాసేసాం. ఏంటి, ఫస్ట్ క్లాస్ డిఫైన్ చేసాం, ఆబ్జెక్ట్ కలర్ అనేది డిఫైన్ చేసాం, మెథడ్ ఇది కూడా ఆబ్జెక్టే, ఆ రెస్పెక్టివ్ మెథడ్ బిహేవియర్ అనేది డిఫైన్ చేసి కార్ అనేది డ్రైవింగ్ అనేది ప్రింట్ చేసాం. నెక్స్ట్ మెయిన్ క్లాస్ అనేది ఓపెన్ చేసేసి అందులో మెయిన్ మెథడ్ ఓపెన్ చేసి మెయిన్ మెథడ్లో కార్ అనేది యాక్సెస్ చేసుకొని ఇప్పుడు కార్కి ఏమో కలర్ అనేది వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చిన కలర్ వాల్యూ అనేది యాక్సెస్ చేసాం. కిందనేమో మై కార్ డాట్ డ్రైవ్ అని ఇక్కడ ఏదైతే మనం రెస్పెక్టివ్ మెథడ్ ఇచ్చామో ఆ మెథడ్ అనేది కాల్ చేసాం. ఇది మన ప్రోగ్రామ్. కరాన్సీస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఉన్న తర్వాత ఏం చేస్తాం, కంట్రోల్ ఎస్ కొట్టేసి సేవ్ చేసుకోండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, రన్ చేస్తే ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఒకటి ఫస్ట్ రెడ్ వచ్చింది. చెప్పాను కదా మీకు ఫస్ట్ ఏం అవుట్పుట్ ప్రింట్ అవుతుందని, ఏదైతే మై కార్ డాట్ కలర్ అనేది ఉందో అది మనకి ఫస్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మన మెథడ్ అనేది ఫస్ట్ యాక్సెస్ చేసేసుకున్నాం. ఏదైతే ఫస్ట్ మనం డిఫైన్ చేసిన మెథడ్ ఫస్ట్ ఇక్కడ యాక్సెస్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్
మనకి ఏం ప్రింట్ అయింది, రెడ్ అనేది ప్రింట్ అయిపోయింది కలర్, ఇక్కడ ఏదైతే కలర్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఏం ప్రింట్ అయింది, ఇక్కడ ఏం ప్రింట్ చేసాం, కార్ ఈజ్ డ్రైవింగ్ అని ప్రింట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఆ కార్ ఈజ్ డ్రైవింగ్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఇది క్లియర్గా ప్రోగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషను. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇదనమాట. ఇక్కడ వరకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క క్లియర్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషను. క్లాస్ ఆబ్జెక్ట్ కూడా క్లియర్గా చూసేస్తున్నాం. ఒక్కసారి డే 9 ర్యాపప్ అనేది ఇచ్చేద్దాం. డే 9లో మనం ఏం చూసాం, ఊప్ అంటే ఏం చూసాం. ఓకే, ఊప్ అంటే ఏంటి, ఊప్ ఆర్గనైజ్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్స్, అంటే ఏదైతే రెస్పెక్ట్ ఆర్గనైజేషన్ కోడ్ ఉంటుందో దాని ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది ఊప్ అనేది, అది కూడా చూసాం. నెక్స్ట్ నీడెడ్ ఫర్ రీయూజబిలిటీ, మెయింటైనబిలిటీ అండ్ రియల్ వరల్డ్ మోడలింగ్. మెయిన్గా చెప్పాను ఊప్ అనేది ఎందుకు ఈ ఊప్ అనేది నీడ్ అంటే అది రీయూజబుల్ చేసుకోవచ్చు, మనం ఒకసారి రాస్తే మల్టిపుల్గా దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మెయిన్ ఎసెన్షియల్ థింగ్ అనమాట ఊప్లో. అర్థమైంది కదా. ఊప్ డెఫినేషన్ అనేది చూసాం, ఎందుకు ఊప్ అనేది మనకు నీడ్ అనేది కూడా చూసాం. దాని నెక్స్ట్ ఏదైతే రెస్పెక్ట్ 4 పిల్లర్స్ ఉన్నాయో, ఏంటో 4 పిల్లర్స్, ఎన్క్యాప్సులేషను, నెక్స్ట్ పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్, ఫైనల్ వన్ వచ్చేసి మనకేంటి అబ్స్ట్రాక్షన్. ఓకే, అబ్స్ట్రాక్షన్ నథింగ్ బట్ ఏంటి, మనకి ఏదైతే ఇంటర్నల్ డేటా ఉంటుందో దాన్ని హైడ్ చేసేసి ఎసెన్షియల్ డేటాని షో చేస్తుంది బయటికి, అది అబ్స్ట్రాక్షన్. ఈ 4 పిల్లర్స్ గురించి కమింగ్ 4 డేస్లో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఏం టెన్షన్ పడద్దు, లైట్గా నేర్చుకోండి, క్లియర్గా నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ గురించి కూడా మనం క్లియర్గా చూసాం. ఓకే, క్లాస్ ఆబ్జెక్ట్ గురించి చూసేసి వాటి రెస్పెక్టివ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో చిన్న ప్రోగ్రామ్ అది జస్ట్ ఎగ్జిక్యూట్ చేసాం, అంటే అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఓకే, రేపు డే 10లో మనకి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అప్పుడు దాని రెస్పెక్టివ్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కడ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడ మనం క్లాస్ మెన్షన్ చేస్తున్నాం, ఎక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాం, ఎట్లా ఈ క్లాస్కి ఆబ్జెక్ట్కి ఇంటరాక్షన్ అనేది ఉంది, అవన్నీ క్లియర్గా మన డే 10లో అయితే చూద్దాం. ఓకేనా, ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ అనేది చూసాం. ఓకే, రేపటి టాపిక్ చూద్దాం ఒకసారి. డే 9 తర్వాత వాట్ నెక్స్ట్ అంటే డే 10లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, ఎందుకంటే ఈరోజు కంటిన్యూషన్ డే 10లో ఉంటాయి. మీరు డే 10 కంటిన్యూస్ మీరు జాయిన్ అవ్వకుండా ఇంకా ఏ డేకి మీరు స్కిప్ అయిపోయినా మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారో డే 10 కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మనం డే 10లో డిస్కస్ చేయబోయే ఎసెన్షియల్ టాపిక్స్ ఏంటి, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఏదైతే ఈరోజు ఇంట్రడక్షన్గా ఇచ్చుకున్నామో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి, వాటి గురించి డీటెయిల్గా మనం డే 10లో చూస్తాం. అదే కదా మీకు చెప్పాను. ఓకే, ఇదనమాట డే 9 టాపిక్. ఇక్కడి నుంచి మనకు ఆట అనేది మొదలవుతుంది. ఆట మీన్స్ గేమ్ అనేది మనకు ఖచ్చితంగా మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఎట్లా ఉంటుందంటే ఒక ఇంప్లిమెంటేషన్. ఓకే, మీరేం నర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లోగా చెప్పుకుందాం, క్లియర్గా చెప్పుకుందాం, అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. దాన్ని ఏదైతే చెప్పుకున్నామో ఆ రోజే దాన్ని ఇంప్లిమెంట్ చేసి VS కోడ్లో ఎట్లా అవుట్పుట్ వస్తుందనేది చూస్తే మనకి చాలా సింపుల్ అయిపోతుంది. మీరు ఏ రోజైతే టాపిక్ విన్నారో ఆ రోజే మీరు ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఆ కోడ్ని టైప్ చేసి దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందనేది చూడాలి. అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఫర్దర్గా అది కోడ్ అనేది మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా గుర్తుంటాయి అన్నమాట. ఓకేనా, లేకపోతే మీకు ఏదైతే మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చేయాలనేటప్పుడు ఈ రెస్పెక్టివ్ బేసిక్స్ అనేవి మీకు కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ కోడ్తోనే మీరు మొత్తం ప్రాజెక్ట్ అనేది చేసేలేరు. ఒక సర్టైన్ బ్యాక్ ఎండ్కి మనం జావా వాడేటప్పుడు కొంచెం ఫర్దర్గా మీకు కాన్ఫిడెన్స్గా ఉంటుంది. అప్పుడప్పుడు మీరు ఏమైనా ఎర్రర్స్ అవి వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట స్ట్రక్చర్ మీద. ఓకే, ఇక్కడ క్లాస్ అనేది వాడాం, ఇక్కడ ఆబ్జెక్ట్ వాడాం, ఇది మారిస్తే ఒకవేళ అవుట్పుట్ వస్తుందేమో అని చెప్పేసి మీరు ఆ ఐడియాలజీతో మీరు ముందుకెళ్ళచ్చు. కాబట్టి ఏదైనా నేర్చుకునేటప్పుడు క్లియర్గా నేర్చుకోవాలి. ఓకే, లేకపోతే నేర్చుకోకూడదు. నేర్చుకుంటే క్లియర్గా నేర్చుకోవాలి, లేకపోతే నేర్చుకోకూడదు, ఇంకో దాని మీదకి వెళ్ళిపోవాలి. అంతేగాని వచ్చి చూసి దాన్ని ఏదో చేసామా కూర్చున్నామా అట్ట కాదు, మొత్తం క్లియర్గా మనం చేయాలి. ఓకే, దిగితే ఒక దాంట్లో దిగిపోయి దాని మీద కాన్సన్ట్రేట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈరోజు ఈ డే 9 టాపిక్ అనేది మీకు క్లియర్గా నచ్చినట్టయితే ఓకే వీడియోకి అయితే లైక్ చేయండి,
ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 25 days జావా మాస్టర్ ఛాలెంజ్ అనేది ఎవరైనా మీ ఫ్రెండ్స్కి అనేది ఇది ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. డైలీ మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి ఈ జావా మాస్టర్ ఛాలెంజ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.